హాయ్ వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ ఆట దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 11, బి జూన్ 13, సి జూన్ 15, డి జూన్ 17. సరైన సమాధానం ఆప్షన్ ఏ జూన్ 11. ప్రపంచ ఆట దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 11వ తేదీన జరుపుకుంటారు. పిల్లలకు ఆడుకునే హక్కును ప్రోత్సహించడం, ఆటల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి ప్రశ్న, ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ నీరబ్ కుమార్ ప్రసాద్, బి ముద్దాడ రవిచంద్ర, సి సుప్రియా జానకి, డి సిద్దిరాం రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ బి ముద్దాడ రవిచంద్ర. ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని రవిచంద్రను ప్రభుత్వం ఆదేశించింది. రెండవ ప్రశ్న, దేశ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జనరల్ మనోజ్ ద్వివేది, బి జనరల్ మనోజ్ సి పాండే, సి జనరల్ ఉపేంద్ర ద్వివేది, సి జనరల్ కిషోర్ జడేజా. సరైన సమాధానం ఆప్షన్ సి జనరల్ ఉపేంద్ర ద్వివేది. దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. మూడవ ప్రశ్న, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం లింగ సమానత్వంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 9, బి 19, సి 69, డి 129. సరైన సమాధానం ఆప్షన్ డి 129. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం లింగ సమానత్వంలో భారత్ 129వ స్థానంలో నిలిచింది. గతంలో 127వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానాన్ని నిలుపుకుంది. నాలుగవ ప్రశ్న, ఒడిశా నూతన సీఎం ఎవరు? ఆప్షన్ ఏ కనక్ వర్ధన్ సింగ్ దేవ్, బి ప్రవతి పరీదా, సి మోహన్ చరణ్ మాజీ, డి భూపేంద్ర యాదవ్. సరైన సమాధానం ఆప్షన్ సి మోహన్ చరణ్ మాజీ. ఒడిశా నూతన సీఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో రాష్ట్రంలో తొలి భాజపా సీఎంగా రికార్డు సృష్టించారు. ఆయనతో పాటు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్ వర్ధన్ సింగ్ దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఐదవ ప్రశ్న, పీఎం నరేంద్ర మోదీ G7 సదస్సు కోసం ఏ దేశంలో పర్యటిస్తున్నారు? ఆప్షన్ ఏ కెనడా, బి ఫ్రాన్స్, సి ఇటలీ, డి జపాన్. సరైన సమాధానం ఆప్షన్ సి ఇటలీ. నరేంద్ర మోదీ G7 సదస్సు కోసం ఇటలీ వెళ్లారు. ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టాక ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ సమావేశం ఇటలీలోని అపూలియా ప్రాంతంలో జరుగుతోంది. ఆరవ ప్రశ్న, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కించుకున్న తొలి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ తోసాంగ్ లూపుల్, బి నబంతు, సి జుమ్మం ఏటే డియోరి, డి అన్షు జెమ్సెన్పా. సరైన సమాధానం ఆప్షన్ ఏ దోసాంగ్ లూపుల్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో దోసాంగ్ లూపుల్ తొలిసారిగా మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హాయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ సతీమణి అయిన ఆమెను మద్దతుదారులు ఐరన్ లేడీ అని పిలుస్తూ ఉంటారు. ఏడవ ప్రశ్న, ముఖ్యమంత్రి నిజుత్ మొయినా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ మణిపూర్, బి నాగాలాండ్, సి సిక్కిం, డి అస్సాం. సరైన సమాధానం ఆప్షన్ డి అస్సాం.
ముఖ్యమంత్రి నిజుత్ మొయినా పథకాన్ని ఇటీవల అస్సాం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బాలిక విద్యను ప్రోత్సహించడానికి బాల్య వివాహాలకు ముగింపు పలికేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా దాదాపు 10 లక్షల మంది బాలికలకు ఆర్థిక సహాయం అందించనుంది. 8వ ప్రశ్న. ఇటీవల మరణించిన అమోల్ కాలే ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆప్షన్ ఏ కబడ్డీ, బి ఫుట్బాల్, సి క్రికెట్, డి టెన్నిస్. సరైన సమాధానం ఆప్షన్ సి క్రికెట్. ఇటీవల మరణించిన అమోల్ కాలే క్రికెట్ క్రీడకు సంబంధించిన వారు. ఆయన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. T20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లి హఠాన్మరణం చెందారు. 9వ ప్రశ్న. హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరగనుంది? ఆప్షన్ ఏ పాకిస్తాన్, బి ఇండియా, సి చైనా, డి ఇంగ్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా. 2025 డిసెంబర్ నెలలో జరిగే హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు FIH ప్రకటించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొననున్నాయి. 10వ ప్రశ్న. ఫిక్కీ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అనీషా, బి వారుణి, సి జ్యోతి విజ్, డి మల్లికా రాయ్.